హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఈ యూఎఫ్ఓ లాగా ఉండే ఈ ఆర్సీ ప్లేన్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. సో ఇది చాలా సింపుల్ ప్లేన్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ అనమాట. సో దీంట్లోనే మనకి ఎయిలరాన్స్ అని ఉంటాయి. ఆర్సీ ప్లేన్స్లో ఎయిలరాన్స్ ఉంటాయి కదా, ఎయిలరాన్స్ మరియు ఇది ఎలివేటర్, ఈ రెండు దీంట్లోనే వచ్చేస్తాయి. సో మీకు అది ప్లాన్లో ఉంటాయి, ప్లాన్లో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇవి వచ్చేసి వర్టికల్ స్టెబిలైజర్లు, అంటే మనకి ఇటు సైడ్ ఒకటి పెడతాం, అలాగే మనం ఇటు సైడ్ ఒకటి పెడతాం అన్నమాట. సో దీనికి కూడా మనకి ఇంకొక కంట్రోల్ సర్ఫేస్ ఉంటుంది, అది రెడ్డర్స్ అంటారు, రెడ్డర్. సో దీనికి ఏముంటుంది, దీనికి ఉంటుంది. ఇది వచ్చేసి 4 ఛానల్ ప్లేన్ అనమాట. అంటే ఎయిలరాన్స్, ఎలివేటరు, రెడ్డరు, ఇంకా మనకు మోటార్ ఉంటుంది కదా, అది థ్రాటిల్. సో ఇది వచ్చేసి 4 ఛానల్ ప్లేన్ అనమాట. చాలా సింపుల్ బిల్డ్ చేయడం. సో ఇది ఎలా బిల్డ్ చేయాలంటే సింపుల్. దీన్ని తిప్పితే వెనక సైడు మనకి ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మార్కింగ్ ప్లేస్లో మన దగ్గర ఉంటే కార్బన్ ఫైబర్ రాడ్స్ అని పెట్టచ్చు, లేదంటే ఇలాంటి బాంబూ స్క్యూవర్స్ అని అంటారు, కబాబ్ స్టిక్స్ అని అంటారు. ఇవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఇక్కడ ఒకటి, కార్బన్ ఫైబర్ అంటే ఒకటే రాడ్ 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా వీటిని ఫస్ట్ ఇలా గ్లూ చేసేసి, తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఇది గ్లూ చేసేసిన తర్వాత దానిపైన ఇది పెట్టేసి గ్లూ చేస్తే మనకు అది ఎక్స్ట్రా స్ట్రెంత్ వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఉన్నాయి కదా, వీటిని ఇలా ఒకటి ప్లేస్ చేస్తాం. అంతే, మెయిన్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినట్టు అనమాట. ఓకే, సో నేను అది చేస్తాను, మీరు చూడండి. ఓకే, సో ఇవైతే స్టిక్ చేసేసాం. ఇప్పుడు ఏం చేద్దామనంటే దీనిపైన పెట్టి ఇక్కడ గ్లూ చేసేద్దాం. సో దీనికి మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసం ఏం చేశానంటే ఇట్లా కొంచెం క్రీజ్ చేసా, అప్పుడు ఇలా. సో దీన్ని ఇప్పుడు గ్లూ చేస్తా, మీరు చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఏమనంటే ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం అనమాట, ఇది బింగ్ ఫోల్డ్ అవ్వకుండా కోసం. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ పార్ట్ని తీసుకుని మనం ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసి గ్లూ చేసేది, ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అది ఎలా చేద్దామో చూద్దాం. ఓకే, చేయాలో చూద్దాం.
ఇప్పుడైతే మెయిన్ ఎయిర్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టిక్స్ తీసేసుకొని, అంటే ఈ బ్యాంబూ ఫ్యూవర్స్ తీసుకొని ఈ కింది వైపు ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టి గ్లూ చేసేస్తాం. అప్పుడు ఏమంటే ఎక్స్ట్రా స్ట్రెంత్ అన్నమాట దీనికి. ఇలా గ్లూ చేయాలి. ఇప్పుడు ఇది గ్లూ చేద్దాం. ఇప్పుడు మన ప్లేన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడండి, నేను సర్వోసార్ని కనెక్ట్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ అది చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమేం చేశాను మీకు చూపిస్తాను. సో దీని వెనక పార్ట్లో ఇవైతే మనం ఆల్రెడీ చూసాం కదా, ఇది ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇక్కడ ఒకటే వేసాం కదా. దాంతోపాటు నేను అడిషనల్గా ఇక్కడ ఇంకొక బాంబూ స్క్యూవర్ని, అదే కవర్ స్టిక్స్ని ఇక్కడ పెట్టామంట, దానికి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. ఇక్కడ ఒకటి పెట్టా, ఇక్కడ ఒకటి కనపడింది కదా, ఇక్కడ ఒకటి పెట్టా. తర్వాత మనకి సర్వోలు చూద్దాం. సో ఇది, సో ఇక్కడ దూరం నుంచి చూపిస్తా. సో ఈ సర్వో వచ్చేసి మనకి ఏలరాన్కి సంబంధించిన మాట. అంటే ఏంటి, మనకి లెఫ్ట్ రైట్ వెళ్ళడం కోసం మనకి కంట్రోల్ సర్ఫేసెస్ ఉంటాయి కదా. ఒకవేళ ఏలరాన్స్ అంటే మీకు అర్థం కాలేదంటే మన పాత దాంట్లో వీడియోస్లో చూడండి. సో ఇది వచ్చేసి ఒక ఛానల్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే లెఫ్ట్ రైట్ వెళ్ళాలన్నప్పుడు అది పైకి లేస్తుంది, అది ఒకవేళ లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇది పైకి లేస్తుంది, ఇది కిందికి వెళ్తుంది అన్నమాట. అప్పుడు మనకి అది లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది అట్లా. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఉంది కదా, ఈ సర్వో వచ్చేసి మనకి ఎలివేటర్ కోసం అన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఇది పైకి కిందికి వెళ్తున్నాను, నేను చూపిస్తా కనెక్ట్ చేసి. ఇక్కడ ఒక సర్వో కనెక్ట్ చేశాను, ఇంకొక సర్వో వచ్చేసి నేను ఇక్కడ కనెక్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి రడ్డర్కి సంబంధించిన సర్వో అనమాట. రడ్డర్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి రెండు లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ అవుతాయి, దానికోసం. ఇక్కడ నేనేం చేశానంటే ఒకే సర్వోతో మనం రెండింటిని కంట్రోల్ చేయాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ రడ్డర్ ఉంది, ఇక్కడ రడ్డర్ ఉంది. సో నేను ఏం చేశానంటే దీనికి మధ్యలో ఒక స్టిక్ పెట్టేసి గ్లూ చేసేసాను. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఇలా లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఈ స్టిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దాన్ని కూడా అటు సైడ్ లాగుతుంది. ఓకే, సో అలా మొత్తాన్ని మనకి ఇది వచ్చేసి 4 ఛానల్ ప్లేను. సో మోటార్ ఇక్కడ చూసారు కదా, ఈ మోటార్ వచ్చేసి 2200 kV మోటరు. దీనికి వచ్చేసి 6 ఇంచ్ ప్రొపెల్లర్ వాడుతున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకి 30 amps ESC. ఓకే, 30 amps ESC. సో బ్యాటరీ వచ్చేసి నేను ఏం బ్యాటరీ వాడుతున్నానంటే ఇది 3S బ్యాటరీ, 1300 mAh బ్యాటరీ అనమాట. సో ఈ ప్లేన్ వచ్చేసి 4 ఛానల్ ప్లేన్. 4 ఛానల్ అంటే ఎలాగా, ఏలరాన్స్కి ఒక ఛానల్, ఎలివేటర్కి ఒక ఛానల్, రడ్డర్కి ఒక ఛానల్, థ్రాటల్కి ఒక ఛానల్, టోటల్ 4 ఛానల్ అనమాట. ఓకే, అది. సో ఈ మోటార్ మౌంట్ కూడా అంతే, మీరు చూడండి పాత వీడియోస్లో మీకు చూడవచ్చు. ఎందుకంటే ఊరినే అవన్నీ పెడితే మంచిగా లెంత్ ఎక్కువైపోతుంది, దాన్ని తగ్గించడం కోసం నేను ఇలా పెట్టాను అనమాట. ఓకేనా. సో ఇదేం లేదు, మోటార్ని దీనికి మౌంట్ చేస్తాం. ఇది తీసుకొచ్చేసి కొంచెం ఫోమ్ని, అదే డెప్రాన్ ఉంది కదా, డెప్రాన్ని ఒక 5-6 ముక్కలు పెట్టేసి గ్లూ చేసేసి ఈ వుడ్ దాన్ని తీసుకొని దీన్ని గ్లూ చేసాం. అప్పుడు మనకు మోటార్ ఇలా అవుతుంది. ఓకే, సో అది. సో నేను రిసీవర్ వచ్చేసి మనకి ఎప్పుడు వాడే రిసీవరే, ఫ్లై స్కై 6 ఛానల్ రిసీవర్ ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మనకు ఎలా వస్తుందని చెప్పేసి చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి వెల్క్ట్రో, మీకు టైలరింగ్ షాప్కి సంబంధించిన దాంట్లో దొరికేస్తుంది. సో దీనికి వచ్చేసి సాఫ్ట్గా ఉండేది పెట్టాను, దీనికి వచ్చేసి రఫ్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బ్యాటరీ దీనికి పట్టి ఉంటుంది అన్నమాట, ఇట్లా పడిపోకుండా ఇలా పట్టుంటుంది, అది వెల్క్రో. మీరు అలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సింపుల్గా దానికి మీరు టేప్ వేసేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఇదంటే కొంచెం సెక్యూర్గా ఉంటుంది, గట్టిగా పట్టు ఉంటుంది కదా, సేఫ్టీకి నేను 2 వేసాను అనమాట. ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం ఇది ఎలా వస్తుంది. ఓకే, సో అది, సో ఇది. సో ఇప్పుడు చూడండి మీరు,
సో ఫస్ట్ ఛానల్ చూసారుగా, లెఫ్ట్ హ్యాండ్ అంటే అది పైకి లేస్తుంది, ఇది కిందకి వెళ్తుంది. చూడండి, అది ఎయిలరాన్. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఒకటి పైకి లేస్తుంది, ఒకటి కిందకి వెళ్తుంది. మళ్ళీ రైట్ హ్యాండ్ అంటే ఇది రైట్ సైడ్ ఉంది కదా, ఇది పైకి లేస్తుంది, అది కిందకి వెళ్తుంది. అప్పుడు మనకి ఏరోప్లేన్ అది రైట్కి వెళ్తుంది అన్నమాట. ఇలా అంటే రైట్కి వెళ్తుంది, ఇలా అంటే లెఫ్ట్కి వెళ్తుంది. చూడండి, నేను లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు అది పైకి లేస్తుంది, ఇది కిందకి వెళ్తుంది. రైట్ అన్నప్పుడు ఇది పైకి లేస్తుంది, అది కిందకి వెళ్తుంది. అదనమాట, అది ఎయిలరాన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎలివేటర్. చూసారు కదా, మనకి పైకి వెళ్ళాలంటే ఇలా కిందికి అంటాం, అప్పుడు పైకి వెళ్తుంది. కిందికి రావాలంటే పైకి అంటాం, కిందికి వస్తుంది అన్నమాట. అది ఒక్కటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. అంటే ఎలివేటర్ అంటే ఇలా అంటే మనకి ప్లేన్ పైకి వెళ్తుంది, ఇలా అంటే ప్లేన్ కిందికి వెళ్తుంది అన్నమాట. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి రడ్డర్ అంటే ఇది. చూసారు కదా, నేను ఒకటే మూవ్ చేస్తుంటే దానికి ఇది పెట్టాను కదా, దానివల్ల ఏమవుతుంది, రెండోది దాన్ని ఫాలో అవుతుంది. ఓకే, మీకు దగ్గర చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఎలివేటర్ పైకి కిందకి వెళ్తుంది కదా. నెక్స్ట్ రడ్డర్, రైట్ అంటే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. నేను ఏం చేశానంటే ఇట్లా ఈ రడ్డర్ ఉంది కదా, దాన్ని నేను ఈ పుల్లతో స్టిక్ చేసేసాను. ఇక్కడ గ్లూ పెట్టేస్తే ఏమవుతుంది, మనం ఇలా అన్నప్పుడు అది వచ్చేసి మెయిన్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి దీనికి అటాచ్ అయిన వల్ల ఇది మూవ్ అయినప్పుడు దీన్ని కూడా అటు సైడ్ తీసుకెళ్తాం. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఓకే, సో ఎలివేటర్ కూడా చూడండి ఒకసారి. సో మీకు ఎలివేటర్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇలా సైడ్ ఎలివేటర్ పైకి కిందకి వెళ్తుంది కదా, పైకి ఇక్కడ ఇది ఎలివేటర్. సో ఇవి వచ్చేసి మనకు వచ్చిన టోటల్ ఛానల్స్ అనమాట. ఇట్లా టోటల్ ఛానల్స్. ఇంకా మూడో ఛానల్ వచ్చేసి మనకి థ్రాటల్. సో ఇలా టోటల్ ఛానల్. ఓకే, సో ఇది ఓవరాల్గా వచ్చి మన సెటప్ అనమాట. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్లై చేయడానికి. నేను ఏం చేస్తానంటే బయటికి తీసుకెళ్ళి ఫ్లై చేసి ఆ వీడియో మీకు నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి, చూద్దాం అది ఎలా ఫ్లై అవుతుందని. ఓకేనా.